మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. ప్రభు మనల్ని ప్రేమించి నూతన దినాన్ని ఉచితంగా దయచేసి ఉన్నాడు. దేవునికి వందనాలు. ఈ దినమున మనము ఆయన చిత్తానుసారంగా నడుచుటకు, ఆయన ఆత్మ ద్వారా నడుచుటకు, క్రీస్తును కలిగి నడుచుటకు, ఉదయకాలముననే ఆయన సన్నిధిలో ఆయన వెలుగును మన మీద ప్రకాశింపబడునుగాక. దేవుని మాటలు వినుచుండగా ఆ మాటలలో ఉన్నటువంటి జీవము మనలోనికి ప్రవేశించి మన హృదయములలో వ్రాయబడునుగాక. హృదయములలో వ్రాయబడిన దానిని బట్టి మనము జీవించుటకు అది సహాయపడును. దేవునికి వందనాలు. కీర్తన గ్రంథము 34వ కీర్తన 8వ వచనంలో 2వ భాగాన్ని ధ్యానం చేసుకుందాము. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఇక్కడ దేవుణ్ణి ఆశ్రయించుట. ఆశ్రయించుట అనగా ఇక దానిని ప్రార్థన చేయుట అనవచ్చు. ఆశ్రయించుట అనగా శత్రువు తరుముచున్నప్పుడు నాకు దాగుచోటు ఎక్కడ, నా ఆశ్రయం ఎక్కడ, అక్కడికి వెళ్తే నాకు క్షేమము అని దేవుని దగ్గరికి పరిగెత్తి వచ్చుట. శత్రువు తరుముచున్నప్పుడు దేవుని దగ్గరికి పరిగెత్తి వచ్చుట. లేదా మనము ఉన్నటువంటి పరిస్థితులు మనకు అలివి కాని పరిస్థితులు, మనకు చేతగాని పరిస్థితులు, ఆ సమయంలో దేవుణ్ణి ఆశ్రయించుట. దేవుడు ఏం కోరుకుంటాడంటే తన పిల్లలు తన మీద, తన దగ్గరికి రావాలని కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన విషయాలు ఆయనకు చెప్పుట, ఆయన దగ్గరికి తీసుకొని వచ్చుట. దేవునికి స్తోత్రం. అది ప్రతి సమయమందు, ప్రతి విషయమందు ఎడతెగక ప్రార్థన చేయుట. ఆయన యుద్ధకు వచ్చు వారిని ఆయన ఎన్నటికీ త్రోసివేయడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎటువంటి వాడంటే ప్రారంభములో ఆయన దగ్గరికి రాకపోయినా ఆయననే వచ్చువాడు. దేవునికి స్తోత్రం. అది మన జీవితంలో జరిగినటువంటి కార్యమే కదా. ఈ దినమున మనము ఆయన నామములో కూడుకొని ఆయనను స్తుతించుట, ఆయన నామములో ప్రార్థించుట, ఆయన వాక్యమును వినుట, ఆయన సంఘములో పాలుభాగస్థులముగా ఉండుట, ఇవన్నీ కూడా ఆయన మొదట మన దగ్గరికి ఆయన వచ్చాడు. మన సహాయం కొరకు రాలేదు, మనకు సహాయం చేయడానికి ఆయన వచ్చాడు. ఇక తర్వాత మనము ఆయనను ఆశ్రయించుట, ఆయన సహాయము కోరుకొనుట, ఆయన జ్ఞానమును కోరుకొనుట, ఆయన బలమును కోరుకొనుట, ఆయన సమాధానమును కోరుకొనుట. ఏ విషయంలో మన దేవుడు ఇక ఇది దేవుని దగ్గరికి, ఇది ఆయనకు చేత కాదు, ఆయనకు ఇది సాధ్యము కాదు అని మనం చెప్పగలము. అన్నిటి యందు ఆయనను ఆశ్రయించుట. కుటుంబ పరిస్థితులలో ఆయనను ఆశ్రయించుట. మన పనుల విషయములలో ప్రభువును ఆశ్రయించుట. బైబిల్ మొత్తంలో ఈ యొక్క పని ఆదికాండం నుంచి ప్రకటన వరకు ప్రజలు వారికి వచ్చినటువంటి శ్రమలలో, దుఃఖములలో, కలవరములలో, భయములలో, శత్రువు తరుముచున్నప్పుడు ఆయనను ఆశ్రయించారు. దేవునికి వందనాలు, స్తోత్రం. దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయములో ఒక సమస్య. రాజుగారికి కల వచ్చింది కానీ ఆ కళను వివరించుట
చాలా కష్టమైపోయింది. కళ మర్చిపోయారు. ఇప్పుడు కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి. అప్పుడు దానియేలు గారును మరియు తన యొక్క స్నేహితులను వారు ఏం చేశారో చూడండి. దానియేలు గ్రంథములో దానియేలు గారు చాలా తెలివి కలిగినటువంటి వ్యక్తి. పదిహేడవ వచనములో 16, 17 చదువుదాము. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము. అప్పుడు దానియేలు రాజా సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియచెప్పుటకై తనకు సమయము దయచేయుమని రాజును బతిమాలెను. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యకును మిషాలునకును అజర్యకును సంగతి తెలియచేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకున్నట్లు ఆ కల యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. ఈ యొక్క స్నేహితులతో చెప్పి వారందరూ కూడా దేవుణ్ణి ఆశ్రయించుట. ప్రాణాలు పోతున్నాయి, వీరు కూడా చనిపోతారు. దేవుణ్ణి ఆశ్రయించుట, ప్రార్థనలో దేవుని దగ్గరికి వచ్చుట. దేవునికి స్తోత్రం. మనమందరము కూడా దేవుని పిల్లలముగా ఈ లోకంలో జీవించే విషయంలో చాలా కష్టం. అందరి మానవుల మాదిరి మనం జీవించడానికి రాదు. మనకు శోధనలు ఎక్కువ, మనకు శత్రువులు ఎక్కువ. మరి ఈ శోధనలలో, ఈ శత్రువుల మధ్యలో ప్రభువును ఆశ్రయించుట సర్వసాధారణము. దేవునికి స్తోత్రం. ప్రభు దగ్గరికి పరిగెత్తి వచ్చుట అది క్రైస్తవుల యొక్క సహజ స్వభావము. ప్రభువుకు ప్రార్థనలో చెప్పుట, మనకు ముందున్నటువంటి పనులన్నిటినీ కూడా ప్రభువు దగ్గరికి తెచ్చుట. ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయములో 6వ వాక్యము, 4వ అధ్యాయంలో దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఆయనను ఆశ్రయించండి. ఎంత ధన్యత! దేవునిని ఆశ్రయించు వారు ధన్యులు. దానికి రుజువు నేను, నువ్వే. నువ్వు ఆశ్రయించిన వాడవైతే, నువ్వు ఆశ్రయించినటువంటి వారివైతే ఎన్ని మేళ్ళు, ఎన్ని అద్భుతాలు, ఎన్ని స్వస్థతలు, ఎన్ని గొప్ప కార్యాలు. మనకు ఆ కార్యాలను గుర్తుపట్టే మనసు ఉండాలే గాని ఆయన కార్యాలను నిజంగా మనం లెక్కించలేము. అందుకని కృతజ్ఞతాపూర్వకముగా ఫస్ట్ కృతజ్ఞతతో మనము ఆయనను ఆశ్రయించుట. బైబిల్లో అనేక మంది వాళ్ళ సమస్యలలో ఎస్తేరు గ్రంథములో ఎస్తేరు గారును ఇశ్రాయేలీయులను వారికి రాజాజ్ఞ, చంపబడాలన్నటువంటిది రాజాజ్ఞ విడుదలైపోయింది. అయితే ఇప్పుడు దేవుణ్ణి ఆశ్రయించుటలో ఉపవాస ప్రార్థనలు. దేవునికి స్తోత్రం. దేవునిని ఆశ్రయించుట, దేవుని కార్యముల కొరకు దేవునిని ఆశ్రయించుట. మన సంఘంలో ఉజ్జీవం కావాలి. అయితే ఏం చేద్దాం? అందరం కూర్చొని మాట్లాడుకొని ప్లాన్స్ వేసుకొని ఇట్లా అయితే ఇట్లా చేస్తే మన సంఘంలో ఉద్యమం వస్తుంది, అందరూ ఆత్మీయంగా ఎదుగుతారు అని కూర్చొని ప్రణాళికలు వేసుకుందామా? లేదా దానికి ముందు ప్రభువును ఆశ్రయించి ప్రభువు నడిపింపుతో, ప్రభువు జ్ఞానముతో ఆ ఆలోచనలను, ప్రభు ఇచ్చినటువంటి ఆలోచనల ద్వారా సంఘంలో ఉజ్జీవం తీసుకుని వద్దామా? ఏది వాక్యానుసారమైనటువంటిది?
ప్రభువును ఆశ్రయించకుండా ఏదైనా మనము చేయగలమా? యోహాను సువార్త 15వ అధ్యాయము. ఆయనతో అంటుగట్టబడకుండా, అంటుగట్టబడకుండా బయట ఉంటే అది ఎట్లా ఫలిస్తుంది? కొమ్మ ద్రాక్షవల్లితో అంటుగట్టబడకుండా ఎట్లా ఫలిస్తుంది? ఎవడైనను 6వ వచనంలో, నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును, మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురని కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఉం? చూడండి 3వ వచనంలో, 4వ వచనంలో, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. 5వ వచనంలో, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఇంతకుముందు మీలో ఒకరు ప్రార్థన చేయొచ్చు. క్రీస్తును హృదయములో కలిగి, క్రీస్తును హృదయములో కలిగి ఆయనకు వేరుగా ఉండి మనము ఏమీ చేయలేము. ఏమీ చేయలేమంటే మరి చాలా మంది నిన్ను నీ దగ్గరికి రాకయే, ప్రార్థన చేయకయే జీవిస్తున్నారు కదా ప్రభువా. అనేక గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి కదా అంటే, ఆ పనులకు అంతము తెలియదు. ఆ పనులలో సమాధానకరమైనటువంటి సంతృప్తి కలిగినటువంటి ఆ ఆ దాని యొక్క రుచి తెలియదు. ఏదో పైపైన తాత్కాలికముగా పనులు చేయవచ్చు. కానీ దేవునిని ఆశ్రయించువారు సమాధాన కార్యములను చూస్తారు. ఆయనను ఆశ్రయించువారు నరుడు ధన్యుడు. బైబిల్లో అనేక మంది ఆ విధంగా ప్రభువును ఆశ్రయించి గొప్ప కార్యాలు చూచినటువంటి వారు. మోషే గారు 40 సంవత్సరములు అరణ్య ప్రయాణంలో తనకు వ్యక్తిగతముగా ఎంత జ్ఞానమున్నా, తనకు వ్యక్తిగతముగా ఐగుప్తు జ్ఞానము విద్యలు ఎరిగినటువంటి వాడైనా, తనకు వ్యక్తిగతంగా శారీరకంగా ఎంత బలమున్నా, ప్రభువు మీద ఆధారపడుట, ప్రభువును ఆశ్రయించుట, ప్రభువును ఆశ్రయించుట, ప్రభు దగ్గరికి చేరుకొనుట, ఉపవాసాలుండి ప్రభు దగ్గర గడుపుట ధన్యత. కనుక ఒకటే మన భాషలో ప్రార్థనా జీవితము, ప్రభువు మీద ఆధారపడేటటువంటి జీవితము. మనకెన్ని సమస్యలు ఉన్నాయండి? మనకు వ్యక్తిగతంగా సమస్యలు, కుటుంబముగా సమస్యలు, సమాజంలో సమస్యలు, సంఘములో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, వీటన్నిటినీ ప్రభువు దగ్గరికి ప్రార్థనలో తీసుకొని వచ్చుట, వ్యక్తిగతంగా ప్రార్థన చేయుట, కుటుంబముగా ప్రభువును ఆశ్రయించుట, సమాజముగా ప్రభువును ఆశ్రయించుట. ఎస్తేరు గారి విషయంలో సమాజముగా వారు ప్రార్థన చేయుట. రండి, అందరూ రండి, ఉపవాసం ఉండండి, అందరం కలిసి ప్రార్థన చేద్దాము. ప్రభువును ఆశ్రయించుట నరులు ధన్యులు. కనుక ప్రభువు దగ్గరికి వెళ్ళుట, అన్ని విషయములలో ప్రభువుకు చెప్పుట ఎంత మనకు గొప్ప విషయం అంటే, ఈవెన్ తప్పులు కూడా చెప్పేటంత స్పేస్ దేవుడు మనకిచ్చాడు. నువ్వేదైనా తప్పు చేస్తే నాకే చెప్పంటాడు. నీవేనా పాపం చేస్తే నాకే చెప్పు. మొదటి యోహాను పత్రిక 1:9లో, నేను నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక
మీ పాపములను మీరు ఒప్పుకొనిన ఎడలా. ఆ విరిగి నలిగిన మనసుతో దేవుని దగ్గర మన పాపాలు ఒప్పుకుంటే ఆయన చాలా సంతోషం. మనము మంచి చేసినప్పుడు సంతోషించేవాడు మాత్రమే కాదు, చెడు జరిగినప్పుడు పశ్చాత్తాప పడేటటువంటిది కూడా ఆయన ఆహ్వానించేటటువంటి వాడు. అన్ని విషయములలో, ప్రతి విషయములలో ఆయనను ఆశ్రయించువారు ధన్యులు. ఇట్టి సూత్రం తెలిస్తే ఎంత గొప్పవారైనా, ఎంత గొప్పవారైనా ప్రభువును ఆశ్రయిస్తారు. చాలాసార్లు మనం అనుకుంటాము, కేవలం ఆ చదువు రాని వాళ్ళు, కేవలము ఏ పని చేతగాని వాళ్ళు, ఆ, వాళ్ళు మాత్రమే ప్రభువును ఆశ్రయిస్తారు, ప్రార్థనలు చేస్తారు. మనిషి కంటే తెలివి, జ్ఞానము, బుద్ధి, బలము ఇచ్చారు. ఎవ్వరి మీద మనం ఆధారపడని అవసరం లేదు, ఎవ్వరికి చెప్పనవసరం లేదు. మనంతకు మనమే, మన కాళ్ళ మీద మనమే నిలబడాలి, మనకేం తక్కువ అని ఒకవైపు ఉన్నది. అట్టి మనస్సు ప్రభువు దయచేస్తాడు. ఏంటి? నీకు బలమునిచ్చేది ఆయనే, నీకు శక్తినిచ్చేది, జ్ఞానంనిచ్చేది ఆయననే. కానీ ఎల్లప్పుడూ ప్రభువు నా పిల్లలు, నేను చేసినటువంటి ఈ సృష్టి నా దగ్గరికి రావాలి, నన్ను ఆశ్రయించాలి అని కోరుకునేటటువంటి వాడు. ఎందుకంటే పనులు దేవుని జ్ఞానం ద్వారా, దేవుని శక్తి ద్వారా జరగవలను. అది బైబిల్ యొక్క సూత్రం. బైబిల్ యొక్క సూత్రం. అపోస్తలుడైనటువంటి పౌలు గారికి క్రీస్తు ఎరగనప్పుడు జ్ఞానంకి ఏమైనా కొదువన, లోక జ్ఞానానికి ఏమైనా కొదువన? ఆయన యొక్క మతములో, యూదా మతములో ఆయన చాలా ప్రవీణుడు. ఆయనకి ఎంత జ్ఞానం ఉన్నదో, మరి క్రీస్తుని ఎరిగిన తరువాత ప్రతి విషయమందు నాకు తెలియదు, నాకు తెలియదు ప్రభువా, నువ్వు ఏదైనా ఇస్తే మేము తీసుకుంటాము, చేసేది మేము చేయలేము, నువ్వు నా ద్వారా నువ్వు చేయాలి. ఇంకా దూరంకు వెళ్ళి గలతీ పత్రికలో 2వ అధ్యాయంలో 20వ వచనంలో, నేను చచ్చి తిని, ఏదైనా జరుగుతుందంటే నాలో ఉన్నటువంటి క్రీస్తు ద్వారా జరగాలి. ప్రభువును ఆశ్రయించుట, సంఘము కొరకు ప్రార్థన చేయుట. ఒకవైపు సంఘాల దగ్గరికి పోయి బోధిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, ఇవన్నీ కూడా చేస్తూ ఆయన సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎఫెసీ పత్రికలో, అపోస్తల కార్యముల గ్రంథములలో, అనేక పత్రికలలో సంఘాల కొరకు ఆయన ప్రార్థన చేయుచున్నాడు. ప్రార్థన, ప్రార్థన, ఆయనను ఆశ్రయించుట, ఆయనను ఆశ్రయించుట. ఇప్పుడు మన దినములో, ఒక దినములో, మనము మేలుకొని ఉండే దినములో ఒక 8 గంటలు లేదా 10 గంటలు అనుకోండి మనం మేల్కొని ఉంటాం. 12 గంటలు అనుకోండి. పొద్దున 8 నుండి సాయంకాలం 8 వరకు మేల్కొని యావరేజ్గా ఉంటే, ఈ 8 గంటలలో మన ప్రార్థన సమయము ఎంతనో, లేదా మనం దేవుని మీద ఆధారపడుట ఎంతనో. మనము ప్రయాణములు చేస్తున్నప్పుడు ప్రార్థన చేయొచ్చు, పనులు చేస్తున్నప్పుడు కూడా కొన్ని పనులకు మనము బుద్ధిని ఉపయోగించిన అవసరం లేదు, జ్ఞానము ఆలోచనించే అవసరం లేదు. ఈవెన్ మనం ఇంట్లో ఉన్నప్పుడు, పనులు చేసుకుంటున్నప్పుడు కూడా ప్రభువును ఆశ్రయించుట, ప్రభువు మీద ఆధారపడుట, మన చింతను వారి మీద, దేవుని మీద వేయుట కదండి. ఎంత మంచి దేవుడు మనకున్నాడు. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ భాషలోనైనా ప్రార్థనను వినగలిగినటువంటి వాడు. ప్రార్థనను వినగలిగినటువంటి, నాకు తెలుసు ఒక ఆయన, ఎంత జ్ఞానం అంటే బైబిల్లో ఎంత జ్ఞానము. ఆయన బుక్స్ కూడా రాశాడు, రాశారు. ఒకసారి నేను మా ఇంతకుముందు ఉన్నటువంటి సంఘంలో ప్రార్థన చేయండి అన్నాను.
అంటే నేను ప్రార్థన చెయ్యను అన్నాడు. తర్వాత అడిగాను, ఎందుకు ప్రార్థన చేయలేరంటే చెయ్యరు, చెయ్యలేరు అంట. బైబిల్‌లో ఎంత జ్ఞానము ఆయనకు. ఎంత జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి. ప్రార్థన నేను చేయలేను. అదేంటి? అర్థం కానటువంటి విషయము. మన క్రైస్తవ జీవితం యొక్క వయస్సు, క్రైస్తవ జీవితం యొక్క వయస్సు. నువ్వు ఇట్లా ప్రార్థన చేయాలి, అట్లా ప్రార్థన చేయాలి, ఇంతసేపు ప్రార్థన చేయాలి అనేటువంటిది మ్యాటర్ కాదు. నువ్వు ప్రభువుని ఆశ్రయిస్తున్నావా? అది క్వశ్చన్. సరే, ఇక్కడ చేయకపోయినా నీ ఇంట్లో చేసుకుంటే సరిపోతుంది. ప్రభువును ఆశ్రయించుట, ప్రభువు మీద ఆధారపడుట జరుగుతుందా? అంటే ఇప్పుడు యేసుక్రీస్తుతో మనం అంటుకట్టబడినట్టే కదా. యేసుక్రీస్తుతో అంటుకట్టబడినటువంటిదే కదా. కొమ్మ ద్రాక్షావల్లితో ఉంటే ఎప్పుడు ఆ ద్రాక్షావల్లి నుంచి వచ్చే అవన్నీ కూడా కొమ్మలోనికి ప్రవేశిస్తాయి కదా. అది పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వాల్సిందే. మనము నేను చెప్తే నువ్వు చేసేది కాదు, నువ్వు చెప్తే నేను చేసేది కాదు. ఏమో ఇట్లా మాట్లాడుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అట్టి మనసునిచ్చి ప్రభువు మీద ఆధారపడే మనసు ఎంత గొప్ప ధన్యతనో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి చాలా ఇష్టం తన పిల్లలు తన దగ్గరకు వచ్చి ఆధారపడడం, వాళ్ళ యొక్క సమస్యలు చెప్పడం. అట్లా జరగకపోతే నీతో నాకు అవసరం లేదు అన్నట్టు. అట్లా జరగకపోతే ఈ లోకంలో ఎట్ట జీవించాలనో నా అంతకు నాకు బాగా తెలుసు. ఇంకా ఎవ్వరి సహాయం నాకు అవసరం లేదు అన్నట్టు ఆ ఆ భావం వస్తుంది. కనుక పరిశుద్ధాత్మ దేవుడు అట్టి ప్రార్థనా జీవితమును ఇస్తాడు. ప్రభువు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు చాలాసార్లు ఆశ్రయించండి, దేవునిని అడగండి, ప్రార్థించండి, శోధనలో పడిపోకున్నట్లు ప్రార్థించండి. మరి ప్రార్థించకపోతే శోధనలో పడిపోతాము. వెరీ సింపుల్. దేవుని శక్తి లేకుండా ఉంటే అపవాది మనల్ని ఈజీగా పడేస్తాడు ట్రాప్లో. చాలా సొఫిస్టికేటెడ్ ట్రాప్స్ ఉంటాయి. మనమేం పాపం చేయము, వ్యభిచారం చేయము, దొంగతనం చేయము, ఎవరిని మోసం చేయము, చాలా మంచిగా ఉంటాము. ఎంత మంచిగా అంటే యూదులు మా అంత నీతిమంతులు లేరు అన్నంత నీతిగా మనం జీవిస్తాం. మొత్తానికి ఏమైంది? రక్షణ లేదు. ప్రార్థనలు చేస్తున్నాడు కొర్నేలి గారు, దాన ధర్మాలు చేస్తున్నాడు కొర్నేలి గారు, చాలా మంచివారు కొర్నేలి గారు, భయభక్తులు కలిగినటువంటి వాడు కొర్నేలి గారు. మరి వీళ్ళు ఎక్కడికి పోతారండి? ఎక్కడికి పోతారు? రక్షణ, రక్షణ, రక్షణ. క్రీస్తు మన హృదయంలోనికి వచ్చుట, మనకు శిరస్సు యేసుక్రీస్తు, మనం ఆయన మీద ఆధారపడుట. కనుక దేవునిని ఆశ్రయించు నరులు ధన్యులు. దేవుని ఆశ్రయించు నరులు ధన్యులు. ప్రార్థనలో ఆయనకు చెప్పడంలో రకరకాలుగా మనకు నేను చెప్పినట్టే మీరు ప్రార్థన చేయాలి అనేటువంటిది ఏం లేదు. ఇక్కడ ఈ స్థలములోనే ప్రార్థన చేయాలనేటువంటిది ఏం లేదు. ఈ విధంగానే మీరు ప్రార్థన చేయాలనేటువంటిది ప్రభువు మన మనస్సును ప్రేరేపించిన కొలది, ప్రభు మనకిచ్చినటువంటి సమయము కొలది ఆయనను ఆశ్రయించి నష్టపోయినటువంటి సందర్భాలు ఏమైనా చూడగలమా అండి? ఆయన దగ్గరికి వచ్చి నష్టపోయినటువంటి, కోల్పోయినటువంటి సందర్భాలు చూడగలమా? చూస్తాం అప్పుడప్పుడు. ఎందుకంటే మనము ఆ టైంకే వస్తాం దేవుని దగ్గరికి, ఫెయిల్ అవుతాం. మరి మా ప్రభు నా ప్రార్థన ఎందుకు వినలేదు? ఇది అడగడానికి బాగా రెడీగా ఉంటాం.
నేను ఎంత అడిగాను, దేవుడు నాకు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? అవసరం లేదు, నేను అడిగినా నాకు కావాలి. ప్రభు ఏంటో తెలియదు. ప్రభు చిత్తం ఏంటో తెలియదు. ప్రభు మనల్ని ఏ విధముగా, ఏది ఇస్తే మనకు మేలు జరుగుతుందో మనం అది గ్రహించము. ఇప్పుడు నాకు ఇది కావాలి. పిల్లలు అడుగుతున్నా మనం అట్లే ఇస్తామండి? మన పిల్లలు అడిగిందంతా మనం ఇస్తామా? న్యాచురల్గా ఇవ్వము. 90% ఇవ్వము పిల్లలు అడిగింది. ఎందుకంటే పిల్లలు వాళ్ళు ఏం అడిగేదో అడుగుతున్నారో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు దేవుడు మనల్ని ఎట్లా చూస్తాడు? మనం కూడా పిల్లలమే. రేపు ఏమి జరుగుతుందో తెలియదు. రేపు ఏం జరుగుతుందో తెలియదు. ఎల్లుండి ఏం జరుగుతుందో తెలియదు అని దేవునికి తెలుసు. కాబట్టి మనం అడిగిందంతా ఇవ్వడానికి రాదు. మనం మేలు కొరకు రాదు. దేవునికి స్తోత్రం. ఆశ్రయిద్దాం, ఆయనకు చెప్దాము, ఆయన మీద ఆధారపడదాము, ఆయన మీద వేచి ఉందాము, వేచి ఉందాము. ప్రభు ప్రభువును ఆశ్రయించు వారు నరుడు ధన్యులు. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. నరుల నమ్ముట కంటే నిజముగా నీదు శరణం శరణము దేవా. రాజులను ధరనమ్ముట కంటే రాజరాజవు నాకు ఆశ్రయము. నరుల నమ్ముట కంటే నిజముగా నీదు శరణం శరణం దేవా. శరణం అంటే దిక్కు నువ్వే. ఇంకా దగ్గరికి వచ్చుట. నరుల దగ్గర చెప్తూ ఉంటాం చాలా విషయాలు, అనవసరంగా చెప్తూ ఉంటాం. అదేదో చెప్పేది ఇక్కడ చెప్తే, అదేదో వాళ్ళ మీద ఆధారపడి మోసపోయే బదులు ఇక్కడ ప్రభు దగ్గర చెప్పుకుంటే దేవుడు అద్భుతంగా మనకు జవాబునిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు అనిపిస్తుంది మానవ బుద్ధికి నమ్మబుద్ధి కాదు. ప్రార్థన చేస్తే నిజంగానే అవుతాయా? నిజంగానే జవాబిస్తాడా? అది రుచి చూచి తెలుసుకోవచ్చు కదా. అది మనం నిన్ననే మనం ధ్యానం చేశాం కదా. యెహోవా ఉత్తముడని రుచి చూచే తెలుసుకొనండి. ప్రార్థించండి, ఆశ్రయించండి, ఆనుకొనండి. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యానుసారమైనటువంటి మనస్సు మనకందరికి పుట్టించునుగాక. ప్రార్థన. జీవం గల దేవ, వాక్యమైన ప్రభా, ఈ మాటలను నాలో మాలో ఫలింపచేయమని ప్రభా, నీ చిత్తానుసారముగా అన్ని విషయములలో నీ మీద ఆధారపడటకు మాకు నేర్పించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి సదాకాలము తోడయుండును గాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.